అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి, అసలు హోమియోపతిలో ఏమేమి ట్రీట్మెంట్ ఉంటాయి, అలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి, హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి, అసలు హోమియోపతిని నమ్మడం వెనుక దీని వెనుక అసలు దాగున్న నిజాలు ఏంటి? చాలా మంది ఏంటంటే హోమియోపతి ఒక ఫేక్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. నిజంగా హోమియోపతిలో అన్ని దానికి కూడా ట్రీట్మెంట్ ఉందంటారా? యా, డెఫినెట్గా ప్రపంచంలో ఏదన్నా ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి సిమ్టమ్స్ ఉన్నాయంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని రైట్. ఉంది అంటారు. ఎస్ ఉంది. ఎస్ ఉంది. ఎస్. షూర్ 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 షూర్. ఓకే సార్. క్యాన్సర్కి ఉందా? ఉంది. డయాబెటిక్ ఉంది. HIV ఉంది. కిడ్నీ ప్రాబ్లంకి ఉంది. హార్ట్తో ప్రాబ్లంకి ఉంది. కార్డియాలజీ ఉంది. నెఫ్రాలజీ ఉంది. లంగ్స్ ఉంది. మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంది. యా, అన్ని దాంట్లకు ఉంది. ఓకే రైట్. కాకపోతే ఏంటంటే కొన్ని దాంట్లో కూడా లేదు అని చెప్పేసి కూడా అందులో అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక మనిషి సగర్వంగా ఒక మనిషి మంచిగా హెల్తీగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్నెస్ ఇంపార్టెంట్. రైట్. సో నిజంగా దీనికి కూడా మీ దాంట్లో ఉందంటారు? రైట్. యా, ఎలా? బేసిక్గా మనిషి అనేవాడికి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఉంటాయి. రైట్. ఎస్.